హే, ఎక్కడి నుంచి వచ్చావు? టాక్ ఇంగ్లీష్ ప్లీజ్. ఓ ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐ am fine. అంటే ఇంట్లో ఉండి చీర కట్టుకోకూడదా? నువ్వు రోజు నైటీలే కదా వేసుకుంటావు. ఒకే కథ. నైటీలు వేసుకుంటేనేమో నైటీలు వేసుకున్నావు అంటారు, చీర కట్టుకుంటేనేమో ఎక్కడికి పోతున్నావు అంటారు. బాబు పండు, నాకు అసలు తలకాయ వస్తుంది, టీ పెట్టిస్తావా? నువ్వు ఎట్లా చేయాలో చెప్పు, నేను చేస్తా. సరేనా? నాకు రాదు చేసేది. నాకు చేసేది రాదు. నువ్వు కొలతలతో సహా ఎంత వేయాలో చెప్తే అంత వేసి నీకు చేసి పెడతా. నేను చెప్తాను, నేను చెప్పినట్లు చెయ్యి. ఫస్ట్ గిన్నె పెట్టు. ఓకే. ఓకే, గిన్నె పెడితే అయిపోయిందా? నువ్వే కదమ్మా గిన్నె పెట్టు అన్నావు. స్టవ్ వెలిగించాలి కదా. ఓహో, స్టవ్ వెలిగించాలా? ఓకే. ఓకే, స్టవ్ వెలిగించావా? కొన్ని నీళ్ళు వేయమ్మా. ఓకే. ఎన్ని సరే నీళ్లు? నువ్వు కొన్ని నీళ్లు పోయాను, నేను కొన్ని నీళ్లు పోసాను. కొన్ని నీళ్ళు అంటే ఒక గ్లాస్ నీళ్లు తల్లి, ఒక గ్లాస్ నీళ్లు. ఓకే, ఒక్క గ్లాస్ నీళ్ళ కరెక్ట్ గా చెప్పాలా కదా. చాలు, ఒక్క గ్లాస్ నీళ్లు పోసినాను. ఓకే. అది కాస్త మరిగినాక ఇప్పుడు కొద్దిగా టీ పొడి. నిన్న ఎందుకురా స్కూల్కి రాలే? సార్ ఫుల్ కడుపు నొప్పి సార్. నీయేం చెప్పురా? అమ్మతోడు సార్, ఇగో ఈ పక్క రెండు పక్కలు వస్తున్నాయి సార్. నిన్న ఆదివారం పండు, రోజు ఎన్నెన్నో సంబంధాలు వస్తున్నాయి, మేము వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాం. నువ్వు ఈరోజు ఎలాగైనా సరే ఒక సంబంధం అయితే సెలెక్ట్ చేసేయాల్సిండేదే. నేను వచ్చిన సంబంధాలని ఒకటొకటి నీకు ఫోటో చూపించేసి వాళ్ళ జాబు వివరాలని చెప్తాను. నువ్వు వాళ్ళలో ఎవరు సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం. ఇదిగో ఈ అబ్బాయి డాక్టర్. డాక్టరా? 24 గంటలు పేషెంట్లను చూసుకోవడమే సరిపోతుందమ్మా, ఇంకా నన్నేం చూసుకుంటాడు? పోనీ ఇది చూడు పండు, మంచి అబ్బాయి, పేరున్న లాయర్ అంట. చూడు. లాయరా? ఎక్కడెక్కడ ఉన్న లా పాయింట్లు అన్నీ వెతికి ఇంటిని కూడా కోర్టు చేస్తాడమ్మా. వద్దు. ఓకే సరేలే, అది వద్దులే. ఇది చూడు, అబ్బాయి పోలీస్ ఇన్స్పెక్టర్ అంట. పోలీస్ ఇన్స్పెక్టరా? నీ మొగుడు కూడా అదే డిపార్ట్మెంటే కదా, నీకు తెలీదా? ఎప్పుడు ఇంటికి వస్తారో తెలీదు, ఎప్పుడు డ్యూటీకి వెళ్తారో తెలీదు, పండగ లేదు, పబ్బం లేదు. వద్దమ్మా. అది నిజమేలే. ఇదిగో చూడు, మంచి సాఫ్ట్వేర్ జాబ్ అంట ఈ అబ్బాయి. సాఫ్ట్వేరా? ఈ జాబులు ఎప్పుడు ఉంటాయో తెలీదు, ఎప్పుడు ఉడతాయో తెలీదు. గ్యారంటీ లేని జాబ్ అమ్మా, వద్దే వద్దు. ఈ అబ్బాయి చూడే ఎంత అందంగా ఉన్నాడో, వెల్ సెటిల్డ్ అంట, సూపర్గా ఉన్నాడు. చూడు ఒకసారి. అందం చూసి చేసుకుంటే తర్వాత బాధపడాలమ్మా. అందం కాదు ఇంపార్టెంట్, మనసు. అబ్బా, ఇంకా నీకు ఎలాంటి వాళ్ళని ఎతకాలే తల్లి. ఉండు, మొన్న నాకేవో వచ్చాయి మెసేజ్లు. ఇగో చూడు, ఈ అబ్బాయి
మంచి బిజినెస్ మ్యాన్ అంట, అందంగా కూడా ఉన్నాడు, మంచి బిజినెస్ మ్యాన్, వెల్ సెటిల్డ్. చూస్తావా? ఆ బిజినెస్ మ్యాన్లు ఎప్పుడు దివాలా తీస్తారో తెలీదు. రిజెక్టెడ్. ఇదిగో పండు, ఈ అబ్బాయి చూడు ఫారిన్ లో ఉన్నాడంట, మంచి జాబు, మంచి ప్యాకేజ్. ఏంటమ్మా నువ్వు? ఉన్న ఇద్దర్లో అక్క ఆల్రెడీ యుఎస్ లోనే ఉంది, సరిపోలేదా? ఇంకా నేను కూడా ఫారిన్ కి వెళ్తే నీకు డాడీకి సడన్ గా ఏమన్నా అయితే మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరమ్మా? మరి నీకు ఇంకెలాంటి వాడిని తేవాలి మేము? సరే నేను ఒకటి చెప్తా, నువ్వు ఫీల్ కాకూడదు. చెప్తావా? ఏంటి? నువ్వు అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా చూడు. ఎవరో కాదమ్మా, గవర్నమెంట్ టీచర్ అయితే సెలవులకు సెలవులు వస్తాయి, డబ్బుకు డబ్బు వస్తుంది. పొద్దున్నే 9కి పోతే సాయంత్రం 5 ఇంటికి వచ్చేస్తాం. సెలవుల్లో అంతా వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేయొచ్చు. ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యావమ్మా? కరెక్టే సుమా, నాకు అసలు ఆలోచనే రాలేదు. నేను ఈ విషయము మీ డాడీకి చెప్తాను. ఎవరైనా ఈసారి సంబంధాలు వస్తే గవర్నమెంట్ జాబ్ ఉండే టీచర్ని చూడమంటాను. ఓకేనా? ఖచ్చితంగా ఒప్పుకుంటావు కదా ఈసారి గవర్నమెంట్ టీచర్ని తెస్తే? మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పండు, వీళ్ళకు నిద్ర లేస్తాను. ఈరోజు పండగ, మామిడాకులు తోరణాలన్నీ కట్టమ్మా అని చెప్పినాను. ఇంతకు ఇంకా లేచిందో లేదో. పండు, 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 పండు. ఏమ్మా? ఏమైందమ్మా? ఏమైంది పండు? ఎందుకు పండు అట్లా తయారైపోయినావు? నిన్ననే అమావాస్య పోయింది, ఆ దైవం ఏమైనా నీకు పట్టిందా? నాకు భయం వేస్తాను పండు. అమ్మ తల్లి, ఏం లేదు, ఈ ఎండకి అంతా తిరిగి తిరిగి ట్యాన్ అయితే మాస్క్ వేసుకున్నానమ్మా. బతికిచ్చినావు పండు, ఒక్క నిమిషంలో ఎంతో భయపెట్టేసినావు పండు నన్ను. సరే సరే, త్వరగా లేచి స్నానం చేసి ఆ మామిడాకులు కట్టుపడు. పండుగ పూట దేవుడికి పూజ చేయాలా? అక్క కొంచెం పంచదార ఇదక్క. పంచదారనా? అవునక్క. ఒక్క 10 minutes ఉండు, ఇస్తాను. ఓకే అక్క. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మా పక్కింటి అమ్మాయికి ఒక గ్లాసు చక్కెర ఇస్తున్నాను అనమాట. ఇలాంటి సందర్భాలు మీ ఇంట్లో కూడా జరిగాయా? అయితే ఒకసారి నా వీడియో లైక్ చేసేయండి, షేర్ చేయండి, మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలేవమ్మా నీ వీడియో గోలా. ఇలాంటివి కూడా యూట్యూబ్ లో పెడతారా ఏంటి? నువ్వు వద్దు, నీ చక్కెర వద్దు పో. సర్లేండి ఫ్రెండ్స్, ఇలాంటివి మనం వీడియోలు తీసుకోకుంటే మరి రేపొద్దున ఆమె నాకు చక్కెర ఇవ్వకుంటే ఎవరు సాక్ష్యమో? అందుకే వీడియో తీసా. ఓకేలేండి, ఇలాంటి వాళ్ళని వదిలేద్దాం. కానీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేనెంత చెప్పినా ప్రిన్సిపాల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా, మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే? అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ నేను కబల పిల్లలు అండి, నాకు వేరే అక్కయ్య లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట. తొందరగా నాకు తెలియకుండా నా రూమ్ లోకి ఎవరు వస్తారమ్మా? ఎవరు లేరు కదమ్మా. కదా, మరి ఆ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఈ లైట్లు ఎందుకు పడినాయి? కూలర్ ఎందుకు తిరుగుతుంది? కరెంట్ కదా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం చూడ్డానికి. నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు? అమ్మా అట్లా కాదు నడవాల్సింది, ఇలా నడువు. అలా ఎలా వచ్చిద్ది అక్క? వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి. లేదు నేను అందగత్తెని, నేను మందగత్తెని అంటే దౌడ నీకు మార్కులు వేయటం నా వల్ల కాలేదురా. ఏ నేను ఎగ్జామ్ రాసాగా. నువ్వు రాసినా నేను వేయలేకపోయానురా. ఎందుకు జీతం తీసుకోవట్లేదా? తీసుకున్నా వేయలేకపోయానురా. ఏ నా జీతం నష్టం చేస్తారా? అంత శక్తి నాకు లేదురా. మరెందుకు వేయలేదు? క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చి ఆన్సర్ పేపర్ నువ్వు పట్టుకుపోయావు. ఆంటీ మా అమ్మ కప్పు టీ పొడి ఇవ్వండి ఆంటీ. మీ అమ్మ ఇంకేం చెప్పింది? ఆ బర్రె మొహం దివ్వకపోతే పక్కింటి పంది మొహం అడిగితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.